జాబ్ క్యాలెండర్ ఒకటి వచ్చింది. గ్రూప్ 1 2024 ఫిబ్రవరి, పరీక్ష 2024 అక్టోబరు. గ్రూప్ 3 2022 డిసెంబరు, పరీక్ష 2024 నవంబరు. 2022 డిసెంబర్లో మీరు లేరు కదా, నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ పాతయే కదా. 2024 సెప్టెంబర్లో, 2024 నవంబర్లో. కానీ మీరు అదే మీ మేనిఫెస్టోలో ఇచ్చింది అదేనా? గ్రూప్ 1 నియామకాలు ఎప్పుడు ఇస్తున్నారు, గ్రూప్ 2 నియామకాలు ఎప్పుడు ఇస్తున్నారు, దానికి సంబంధించినటువంటి విషయాలు అవి ఇవి ఒకటేనా? దీన్ని సంబంధించి దగ్గర ఇవి ఇప్పుడు మీరు ఇచ్చినటువంటివి, ఇవి గతంలో ఇచ్చినటువంటి డేట్లు. ఈ డేట్లు ఆ డేట్లు సేమ్ ఉన్నాయా? మీరు గేటెడ్ ఇంజనీరింగ్ లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ ఇవన్నీ కూడా ఎప్పుడు ఇస్తున్నారు, గ్రూప్ 2 నియామకాలు ఎప్పుడు ఇస్తున్నారు, గ్రూప్ 3 గ్రూప్ 4 నియామకాలు ఎప్పుడు ఇస్తున్నారు, అగ్రికల్చర్ ఇవన్నీ ఎప్పుడు ఇస్తున్నారు, స్టాఫ్ నర్సులు, ఇతర నర్సులు 1/5/2024కి ఇస్తున్నారు. మరి ల్యాబ్ టెక్నీషియన్లు 2024 సెప్టెంబర్కి ఎందుకు పోయింది? ఇది మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం ఎందుకు రాలేదు? డాక్టర్లు, ప్రజారోగ్య వైద్య విధాన పరిషత్ మెడికల్ కాలేజీలు 1/8 తారీఖు అని 8వ నెల అని చెప్పారు కదా. మరి ఆగస్టులో ఒకటి కూడా లేదు కదా, ఇంట్లో ఆగస్టులో ఒకటి కూడా లేదు కదా, ఎందుకు పోయింది? మీరు ఇస్తానది విలేజ్ రెవెన్యూ ఆఫీసరు, జీపీ సెక్రటరీలు జూన్లో ఇస్తున్నారు కదా, జూన్ అయిపోయింది కదా. సో మీరు మేనిఫెస్టో ప్రకారం ఇచ్చినటువంటిది జాబ్ క్యాలెండర్కు సంబంధం లేదు. 2022 డిసెంబరు 2024 సెప్టెంబర్లో ఈ నోటిఫికేషన్ వస్తుందా రాదా? గ్రూప్ 2 సర్వీసెస్ 2022 డిసెంబర్లో, 2024 డిసెంబర్ దాకా 2022 డిసెంబర్ అయిపోయింది, ఇప్పటిదాకా ఎందుకు కాలేదు అది? గ్రూప్ 2 మళ్ళీ దానికి దీనికి కొట్లాట్లేని డిఎస్సికి దీనికి సంబంధం ఉంది అనేటువంటి మాట చెప్తున్నారు. 2024 అక్టోబరు, 2024 నవంబరు, 2024 అక్టోబరు. ఇవి ఈ 3 ఈ సంవత్సరంలో ఉన్నాయి. ట్రాన్స్కో ఇంజనీర్లు అక్టోబర్లో ఉన్నాయి, గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అక్టోబర్లో ఉన్నాయి, ఏఈలు, గ్రూప్ 1 ప్రిలిమ్స్, టెట్ టీచర్కి సంబంధించినవి, ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసరు, ఫార్మసిస్ట్కి సంబంధించి 2024. ఇది 2024. మరి ఇవి మళ్ళీ 2025 అయిపోయింది అనుకోండి, మళ్ళీ 2026లో కూడా సేమ్ ఇవే అవుతాయా? 2029 దాకా ఇవే రిపీట్ అవుతాయా? సరే, ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, మీ మేనిఫెస్టోలో పెట్టింది ఏంది, మీరు ఇచ్చింది ఏంది అనేటువంటి అంశాలని కూలంకుషంగా మళ్ళీ చర్చించుకోవచ్చు. ప్రజలు కూడా చర్చించుకుంటారు. మేనిఫెస్టోలో ఏ డేట్లు అయితే పెట్టారో ఆ డేట్లో ఎందుకు పెట్టలేనటువంటి అంశాన్ని కూడా చెప్పాలి కదా ప్రజలకు. అది విషయము. అది చెప్పకపోవడం వల్ల మీ మేనిఫెస్టోను మళ్ళీ చూపించాల్సినటువంటి అవసరం మాత్రం ఏర్పడుతున్నది, చూపించాల్సి వస్తుంది అనేటువంటిది 1కి 2 సార్లు మనం చూడాల్సిన అవసరం దీనికి సంబంధించి.